ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను నేను. ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రికి ఒక కూతురు ఉంటుంది. ఆ తండ్రి బాధ్యత ఏంటంటే ఆ కూతురికి మంచి వరుణ్ణి చూసి తనకి పెళ్లి చేయడం అనేది తండ్రి బాధ్యత. అయితే ఆ విధంగా ఆ తండ్రి తన కూతురికి ఒక మంచి సంబంధం, ఒక మంచి వరుణ్ణి వెతికి ఆ విషయాన్ని తన కూతురికి చెప్తాడు. ఇట్లా నేను ఒక మంచి అబ్బాయిని చూశాను, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ తన కూతురికి చెప్పినప్పుడు ఆ కూతురు అడుగుతుంది, నువ్వు ఎవరైతే చూసావో అతను అందరికంటే గొప్పవాడా అని చెప్పేసి. లేదు అని చెప్పేసి ఆ తండ్రి చెప్పినప్పుడు, లేదు లేదు అయితే నేను అతన్ని చేసుకోను, ఈ రాజ్యంలో ఈ ఊర్లో ఎవరైతే అందరికంటే గొప్పవాడు ఉన్నాడో, ఈ రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఉన్నాడో వారిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను, అంతే తప్ప నుంచి నువ్వు చూసిన వాడిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఆ కూతురు చెప్తుంది. ఆ తర్వాత కూతురు అడుగుతుంది, ఈ రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని చెప్పేసి. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఈ రాజ్యానికి సంబంధించిన రాజు అని చెప్పేసి ఆ కూతురికి చెప్తాడు. అప్పుడు ఆ కూతురు అంటుంది వెంటనే, అయితే నేను ఆ రాజునే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ రాజును కలుద్దామని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళడం మొదలవుతుంది. ఆ క్రమంలో ఆ రాజు ఊరేగింపుగా ఒక పల్లకిలో తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చినప్పుడు దగ్గరగా రాజు దగ్గరికి వెళ్తున్న తరుణంలో ఇతనే అందరికంటే గొప్పవాడు, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆనందంగా రాజు వైపు అడుగులేస్తున్న క్రమంలో సడన్ గా ఆ రాజుకి ఒక సాధువు ఎదురవుతాడు. ఆ సాధువు ఎదురైనప్పుడు వెంటనే ఆ భటుల్ని ఈ నా పల్లకి దించండి అని చెప్పేసి ఆ పల్లకి దింపించి ఆ పల్లకిలో నుండి గబగబా రాజు బయటకు వచ్చి ఆ యొక్క సన్యాసికి వెళ్లి వాళ్ళకి నమస్కారం చేస్తాడు. అది చూసిన ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అరే నేను అందరికంటే రాజు గొప్పవాడు అని చెప్పారు, కానీ అందరికంటే రాజు గొప్పవాడు కాదు, ఈ సన్యాసి గొప్పవాడు అనుకుంటా అని చెప్పేసి నేను సన్యాసిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఆ అమ్మాయి డిసైడ్ అయ్యి ఆ సన్యాసి వైపు అడుగులు వేయడం మొదలు పెడుతుంది. ఎలా అయినా ఆ సన్యాసిని కలిసి ఆ సన్యాసిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ వెళుతున్న తరుణంలో సడన్ గా ఆ సన్యాసికి ఎదురుగా ఒక కుక్క వచ్చి ఆ సన్యాసిని చూసి మరగడం మొదలవుతుంది. దాన్ని చూసి భయపడిన సన్యాసి అతను దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అది గమనించిన అమ్మాయి, అరే నేనేదో రాజు కంటే సన్యాసి గొప్ప అనుకున్నా, సన్యాసి కంటే ఆ కుక్క గొప్పది అని చెప్పేసి నేను ఆ కుక్కనే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆ కుక్క వైపు పెడుతున్న క్రమంలో ఈ యొక్క సన్యాసిని అరవడం గమనించిన ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ కుక్కని రాళ్లతో కొడతాడు. ఆ రాయితో కొట్టంగానే ఆ కుక్క భయం వేసి ఆ కుక్క పారిపోతుంది. అరే నేను రాజు గొప్పడు అనుకుంటా, రాజు కంటే సన్యాసి గొప్పడు అనుకున్నాను, సన్యాసి కంటే కూడా కుక్క గొప్పది అనుకున్నాను, ఈ కుక్క కంటే కూడా ఆ కుర్రాడు గొప్పలాగా ఉన్నాడు, ఈ కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ కుర్రాడిని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. ఆ డిసైడ్ అయిన తర్వాత అంతతో అది ముగుస్తుంది. ఆ కుర్రాడిని తీసుకుని వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకెళ్తాది. నాన్న నేను రాజ్యాన్ని తిరిగాను, నాకు ఈ రాజ్యంలో ఒక గొప్ప యువకుడు దొరికాడు, ఈ యొక్క యువకుడే ఆ గొప్పడు అని చెప్పేసి ఆ తండ్రికి ఆ యువకుడిని పరిచయం చేస్తుంది. అప్పుడు తండ్రి చెప్తాడు, నేను చూసింది ఇతన్నే అని చెప్పేసి. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, తను ఎవరైతే తన భర్తగా రావాలో ఆల్రెడీ నిర్ణయించబడింది అక్కడ. ఆ నిర్ణయించబడి తన తండ్రి ద్వారా తను సెలెక్ట్ చేయబడ్డాడు. కానీ తనేం చేసింది, లేదు లేదు నేను తను చేసుకోను, నేను ఈ రాజ్యంలో ఉన్న ఒక గొప్పవాడిని మాత్రమే చేసుకుంటానని చెప్పేసి ఆ రాజ్యంలోకి బయలుదేరి అంతా తిరిగిన తరుణంలో చివరాఖరికి మరలా తన డిజైన్ ప్రకారం తన లైఫ్ లో ఎవరైతే రావాల్సిందో అతని దగ్గరికి వెళ్ళి ఆగి అతన్నే తీసుకొచ్చి మళ్ళీ అతన్నే వాళ్ళ తండ్రికి పరిచయం చేస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన జీవితంలో కూడా ఆల్రెడీ ఆ ఈశ్వరుడు మనం ఏదైతే ఒక గొప్ప పని చేయాలో ఆల్రెడీ నిర్ణయించబడి ఆ గొప్ప పనికి మన అందరినీ కనెక్ట్ చేశాడు ఆల్రెడీ. మనమేమనుకుంటామంటే ఇది కాదు ఎందుకంటే గొప్ప పని చేయాలి, ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళని చూసి వీళ్ళ చూసి వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు అది సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇది సంపాదిస్తున్నారు, వాళ్ళు అమెరికా వెళ్ళారు, వీళ్ళు యుఎస్ వెళ్ళారు, ఇంకోళ్ళు ఆఫ్రికా వెళ్ళారు, వాడు ఆడి కారు కొనుక్కున్నాడు, వీడు పెద్ద విల్లా కొనుక్కున్నాడు ఇక్కడ అని చెప్పేసి మనమందరం మనం ఎంచుకున్న పని కంటే వాళ్ళు చేస్తున్న పనే గొప్పదేమో, మనకు ఇవ్వబడిన గొప్ప పని కంటే వాళ్ళు చేసిందే గొప్ప పనేమో, నేను కూడా గొప్ప పని చేయాలి అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వీటన్నిటి వదిలేసి రకరకాలుగా తిరుగుతూ ఉంటాం. ఆ తిరుగుతున్న క్రమంలో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తిప్పి 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 చివరికి ఏం చేస్తాడు అంటే మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టి, ఓహో ఇదేనా గొప్ప పని అని చెప్పేసి తెలియజేసే రోజు ఒకటి వస్తుంది. అలా కాకుండా ఆ కూతురికి ఆ తండ్రి చెప్పినప్పుడే ఎస్ అంటే ఆ మిగతా కాలయాపన అంతా జరిగేది కాదు. అదే విధంగా ఈ రోజు కూడా మనం ఆల్రెడీ ఈశ్వరుడి చేత మన భూమి మీద మనం చేయవలసిన గొప్ప పని ఆల్రెడీ నిర్ణయం అనేది మనకి చెప్పబడింది ఆ ఈశ్వరుడి ద్వారా. ఇక్కడ ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ గొప్ప పని మనం చేస్తున్న తరుణంలో
మన ద్వారా ఎన్ని అద్భుతాలు జరగాలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. అలా కాక ఇది కాదు గొప్ప పని, ఇంతకంటే గొప్ప పని ఏదో ఉందని చెప్పేసి ప్రపంచం అంతా తిరిగితే ఏమవుతుందంటే అది తిరిగి తెలుసుకునే లోపు ఈ జీవితం సగం వ్యర్థం అయిపోతుంది, కాలయాపన అయిపోతుంది. కాబట్టి మనమందరం కూడా ఈశ్వరుడు మన చేయవలసిన పని ఏందో మనకు చెప్పబడింది. అందువల్లే మనం అందరం ఈ ప్లాట్ఫామ్ మీద కలిసాము. మనం అందరం ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆ యొక్క ప్రాజెక్ట్ కి ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాము. మనమందరం కలిసి ఆ ప్రాజెక్ట్ ని మనము నెలకొల్పబోతున్నాము. ఇది ఎందుకు చేస్తున్నాం మనం అంటే ఈ భూమి మీద మనం చేయవలసిన గొప్ప పని ఇదేనని ఎవరు మనకు చెప్పారయ్యా అంటే ఆ ఈశ్వరుడు చెప్పాడు, ఆ అరుణేశ్వరుడు చెప్పాడు, అరుణాచలేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా మనము ఆ అరుణాచలేశ్వరుడికి శరణాగతి పొందాలి. ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాల్ని మనం ఉన్న చోటే కూర్చుంటూ ఇప్పుడు ఎంత శక్తిని ఇస్తున్నామో ఆ ప్రాజెక్ట్ కి, ఎంతటి మేనిఫెస్టేషన్ చేస్తున్నామో మన ద్వారా ఎంతటి అద్భుతం జరుగుతుందో. కాబట్టి కట్టుబడి ఉండాలి. మనమేమవుతుంది, మన చేత ఏమవుతుంది, మనం ఎంత డోలము లేదు, మనమే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాబట్టి మనమే చేయగలుగుతాం. కాబట్టి ఆ ఈశ్వరుడు మనల్ని ఎంచుకున్నాడు, మన చేత ఇది చేపిస్తున్నాడు. ఈశ్వరుడు అనుకుంటే మన దగ్గర ఏముండాలి, ఒక శరణాగతి తప్ప. అది ఒకటి ఉంటే చాలు, మనకి అంతా ఈశ్వరుడే నడిపించుకుంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఆ యొక్క ఈశ్వరుడిచే నిర్ణయించబడిన ఒక గొప్ప పని చేస్తున్నాము. కాబట్టి ఇంతకంటే గొప్ప పని ఏదో ఉందని చెప్పేసి ఆలయాపనలు మానేసి మనము అత్యంత శ్రద్ధతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని కార్యరూపం దాల్చడానికి మనం ఏ విధంగా అయితే మనం భాగస్వామ్యాన్ని అందించగలుగుతామో ఆ విధంగా భాగస్వామ్యాన్ని అందిద్దాము. త్వరలోనే మరి మన యొక్క ధ్యాన శక్తికి ప్రతిఫలాన్ని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ద్వారా మనందరి సమిష్టి కృషి, సంకల్ప శక్తి, తపోశక్తి ఎంత బలమైంది అనేది ఈ ప్రపంచానికి మరొక్కసారి తెలియజేసే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ యొక్క సమిష్టి కృషిలో భాగస్వాములైన ఇక్కడున్న యోగీశ్వరులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.